హలో గైస్, ఈ రోజు అయితే కాలేజ్కి లేట్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నా పేరు కార్తికేయన్. మీరు కనుక నా కాంటెంట్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ డూ లైక్, కామెంట్, షేర్. సో ఈ రోజు కూడా యూజువల్గా కాలేజ్కి వెళ్తున్నా. వాకింగ్ చేస్తూ ఒక ర్యాండమ్ థాట్ వచ్చింది. చాలా మంది నన్ను అడుగుతున్నారు, బ్రో ఇన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నావు కదా, మరి జనాలు నిన్ను జడ్జ్ చేయరా? ఆనెస్ట్గా చెప్తున్నా, చేస్తారు. అది ఎవరో మనకు తెలియని వాళ్ళైతే అస్సలు కాదు, మనకు తెలిసిన వాళ్ళే. క్రింజ్ రా, వ్యూస్ కోసం చేస్తున్నావు అని ఎన్నో మాటలు వింటూ ఉంటాం. సో మొదట్లో ఇవన్నీ నాకు చాలా ఎఫెక్ట్ అయ్యాయి. నిజంగా నేను తప్పు చేస్తున్నాను అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ ఫేస్లో. సో కానీ ఒక ఫన్నీ థింగ్ ఏంటి అంటే, నన్ను ఎక్కువగా ఎంకరేజ్ చేసింది మాత్రం నాకు అసలు తెలియని స్ట్రేంజర్స్ మాత్రమే. ర్యాండమ్గా మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్న కంటిన్యూ చేయి, నీ వీడియోస్ చాలా రిలేట్ అవుతున్నామని. అప్పుడు రియలైజ్ అయ్యా, సమ్ టైమ్స్ స్ట్రేంజర్స్ సపోర్ట్ యువర్ డ్రీమ్ బిఫోర్ యువర్ ఓన్ పీపుల్ డూ. అప్పటి నుంచి ఒకటే అనుకుంటున్నా, సో జనాల ఒపీనియన్స్కి అసలు ఫుల్ స్టాప్ అనేది ఉండదు. మనం పోస్ట్ చేసినా చేయకపోయినా, అండ్ ఈ పోస్ట్ ఓన్లీ కాంటెంట్ గురించి కాదు, మనం జీవితంలో ఏది చేసినా కూడా వాళ్ళు జడ్జ్ చేస్తూనే ఉంటారు. సో నా లైఫ్ వాళ్ళ ఒపీనియన్ కోసం ఎందుకు హోల్డ్లో పెట్టాలి? సో లైఫ్ చాలా షార్ట్, రేపు అనేది గ్యారంటీ అనేది లేదు. అందుకే కాంటెంట్ క్రియేట్ చేయాలనిపిస్తే చెయ్యి, డ్రీమ్ స్టార్ట్ చేయాలనిపిస్తే చెయ్యి. ఎవరో ఏదో అనుకుంటారని ఆగిపోకు. ఎండ్ ఆఫ్ ద డే ఒకరోజు మనం అందరం వెళ్ళిపోతాం. అప్పుడు గుర్తుండేది జనాల ఒపీనియన్స్ అయితే కాదు, మనం ట్రై చేసామా లేదా అనేది. ఎనీవే, ఎండ్ ఆఫ్ ద ఫిలాసఫీ, లెట్స్ గెట్ టు ద కాలేజ్. సో అలా ఫ్రెండ్స్తో షాపింగ్ అండ్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరాం. బాయ్ గైస్.